సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. మనకున్న అతి కొద్ది మంది క్రియేటివ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్స్లో దేవా కట్టా ఒకరు. అయితే చాలా కాలం అయింది ఆయన చూసి, ఆయనతో మాట్లాడి. దేవా కట్టా గారు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్తో వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించలేదు అంటే అనుకుంటుంటే ఇప్పుడు నౌ హీ హాజ్ కమ్అట్ విత్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ దట్ ఈజ్ మయసభ. సోనీ లైవ్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెస్టీజియస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆగస్టు 7th నుంచి టెలికాస్ట్ కానున్నటువంటి ఈ మయసభ వెబ్ సిరీస్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలతో మమేకమైనటువంటి ఇద్దరు రాజకీయ ఉద్దండుల జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైనటువంటి ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7th నుంచి టెలికాస్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది. సినీ రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చలు, తీవ్రమైనటువంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే దేవా కట్టా గారు ఏ చేసినా సరే సంథింగ్ రిలేటెడ్ టు ద సొసైటీ అనేటువంటి తప్ప హీ హాజ్ నెవర్ మేడ్ ఫిలిమ్స్ విత్ ఏ నో పర్పస్. ఎవ్రీ ఫిలిం హ్యాస్ సమ్ పర్పస్. ముఖ్యంగా ప్రస్థానం కానీ, రిపబ్లిక్ కానీ, దే ఆర్ ద ఫిలిమ్స్ ద టాక్ అబౌట్ ద సొసైటీ, ది టాక్ అబౌట్ ద ఇష్యూస్. అలాంటి ఒక కంటెంట్తో ఈ రోజున దేవా కట్టా గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఇంట్రడక్షన్. అయితే దిస్ మయసభకు మీ టీజర్ చూసిన తర్వాత చాలా సెన్సిటివ్ అయిపోయి, ఎందుకంటే ఇద్దరు కూడాను బోత్ ద లీడ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ద పబ్లిక్ ఆఫ్ తెలుగు వాళ్ళకి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు. ఐ నీడ్ టు మేక్ వన్ కరెక్షన్ అండి. వాళ్ళు మీకు ఎలా కనిపించినా నా ఊహల్లో నుంచి పుట్టిన పాత్రలే. ఎండ్ ఆఫ్ ద డే రియల్ లైఫ్కి ఎంత రిజంబ్లెన్స్ ఉంది అనేది కేవలం ఇన్సిడెంటల్. ఎందుకంటే అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది. లైక్ ఈ వీళ్ళ క్యారెక్టర్లే రియల్ లైఫ్ క్యారెక్టర్సే అనుకున్నప్పుడు ఇంపాసిబుల్ టు మ్యాచ్. ఈవెన్ నేను మీ బయోపిక్ ఓపెన్గా తీసినా కూడా ఐ వోంట్ బీ ఏబుల్ టు టెల్ యువర్ స్టోరీ. ఐ విల్ ఓన్లీ బీ టెల్లింగ్ మై స్టోరీ, మై పర్స్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టోరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లారిఫై దట్ ఇట్ ఈస్ ఓన్లీ దేవకట్టాస్ ఫిక్షనల్ ఇమాజినేషన్ లో నుంచి వచ్చిన క్యారెక్టర్స్. అందుకనే వాళ్ళ పేర్లు వేరుగా ఉన్నాయి. అందుకనే రియల్ లైఫ్ పేర్లు రెండు ఒకటి. ఎంఎస్ రామిరెడ్డి, కాకర్ల కృష్ణమనాయుడు, కేకేఎన్, ఎంఎస్ఆర్ అనుకుంటూ ఉంటాం మేము మా లాంగ్వేజ్లో. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ దీస్ టూ క్యారెక్టర్స్, బట్ దీస్ టూ ఆర్ ద సెంట్రల్ క్యారెక్టర్స్. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఒక రాష్ట్రం జర్నీని, రాష్ట్రంలో జరిగిన రాజకీయ చైతన్యాన్ని చూస్తే బాగుంటుందనే ఊహ. ఇన్ ద ప్రాసెస్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహము ఎలా రైవల్రీ అవుతుంది, ఆ రైవల్రీ అయిన తర్వాత కూడా వాట్ వాజ్ ద కైండ్ ఆఫ్ బాండింగ్ దే హ్యాడ్, హౌ దే షేప్డ్ ఈచ్ అదర్, ఇన్ టర్న్ షేప్డ్ ద స్టేట్ ఫర్ బెటర్ బేసిక్లీ. హౌ సింపుల్ హంబుల్ గ్రౌండ్స్ నుంచి మనలాగా, మీలాగా, నాలాగా వచ్చినటువంటి పీపుల్, హౌ దే బికమ్ సచ్ జైగాంటిక్ పర్సనాలిటీ లైక్ టైటన్స్. మీరు అడిగినట్టు హౌ దే బికమ్ పొలిటికల్ టైటన్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆర్క్. అందులో ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఒక ఆర్క్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కనిపించాయి. అండ్ దట్స్ హౌ ఐ కెప్ట్ ఇమాజినింగ్ అండ్ డిజైనింగ్ ద క్యారెక్టర్స్. అండ్ దాని చుట్టూ సబ్సిడరీ క్యారెక్టర్స్ ఇంట్లోనూ కూడా చాలా వరల్డ్ ఉంటుంది మీకు. ఆల్ ద వే ఫ్రమ్ నేషనల్ పాలిటిక్స్, ఇట్స్ ఎ హ్యూజ్ చంక్ ఆఫ్ నేషనల్ పాలిటిక్స్ ఆల్సో యుల్ సీ. లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అంటే లైక్ ఒకటే ప్రశ్న డైరెక్టర్ గారు, మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు మీరు ఎంత చెప్పినా, మీరు ఎంత కాదన్నా, మీరు వద్దన్నా, ఇది కాదయ్యా అని చెప్పినా, నాకు ఆ రామిరెడ్డి పాత్ర చూస్తే రాజశేఖర రెడ్డి గారు, ఈ కృష్ణనాయుడు పాత్ర చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. సో ఇంటెన్షనల్లీ యూ హ్యావ్ మేడ్ దిస్, హౌ ఇట్ కమ్స్ అన్ అన్ఇంటెన్షనల్ స్టోరీ దట్ యూ హ్యావ్ మేడ్ సచ్. వీళ్ళ మీద ఒక సినిమా తీసి, ఇద్దరి మీద ఒక కంటిన్యూస్ లాంగెస్ట్ జర్నీని తీసి, అది వాళ్ళు కాదు అంటారు. ఎందుకు వాళ్ళు అంటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళే అంటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? అగైన్ అండ్ అగైన్ ఆవు కథ అంటారు కదా. నా ఆవు కథ చెప్తాను మీకు. మీరు ఎన్ని చెప్పినా, ఎందుకంటే నేను చూస్తున్న ఒక టాప్ వ్యూ ఎమోషన్. ఒక రాష్ట్రానికంటూ పుట్టిన దగ్గర నుంచి ఎదిగే వరకు ఒక జర్నీ ఉంటే, ఒక చిన్న పిల్లోడు పుట్టిన దగ్గర నుంచి, అది ముచ్చటగా ఉంది నాకు. ఆ పర్స్పెక్టివ్లో నేను చెప్పే అవకాశం ఏంటంటే, నేను ఊహించుకున్న
2 తెలుగు రాష్ట్రాల కథ, ప్రతి తెలుగువాడి కథ, నా కథ, రాజకీయంగా ప్రతి భారతీయుడి కథగా చూడండి దీన్ని. ఇది నా ఇమాజినేషన్లో నుంచి వచ్చిన, అంటే ఇప్పుడు ఏది కూడా కథలైనా కూడా సినిమాలు ఫీడ్ అయ్యి సినిమాలు బయటకు వస్తాయి, నవల్స్ ఫీడ్ అయ్యి సినిమాలు బయటకు వస్తాయి, మన జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ తోటి సినిమాలు బయటకు వస్తాయి, మన చుట్టూ చూసిన వాతావరణంలో నుంచి సినిమాలు బయటకు వస్తాయి, మనం ఎదుర్కొన్న ఒక డిస్టర్బెన్స్ నుంచి సినిమాలు వస్తాయి. అలా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ లాగా చూసినప్పుడు మీకు కొన్ని యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ రిజంబ్లెన్సెస్ ఉండొచ్చు, కానీ ఇంటెన్షనల్గా నన్ను ఎవరైనా వచ్చి ఒక వ్యక్తి బయోపిక్ తీయమంటే నాకు వచ్చినాయి అలాంటి ఆఫర్స్ చాలా వచ్చినాయి. తీనని చెప్పాను. ఎందుకు తీనని చెప్పానంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి అయినా ఎవరి గురించి అయినా నేను ఆ మనిషి బతికిన 70-80 ఏళ్ళ జీవితాన్ని నేను 3 గంటల్లో చూపించడానికి స్టార్ట్ చేసినప్పుడే అది మై ఇమాజినేషన్, ఇట్ ఈస్ మై క్యారెక్టర్. ఓన్లీ సెల్ చేయడం కోసము వాళ్ళ పేరు పెడుతున్నాం, కానీ ఇది వాళ్ళ బయోపిక్ అని చెప్పేది జనాలకి క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం, ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం చూద్దామని క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం. అది కూడా ఒక రకంగా ఓపెన్గా డిక్లేర్ చేసే బయోపిక్స్ కూడా ఫిక్షనే, ఇమాజినేషనే. అది ఒక మనిషి యొక్క ఇంటర్ప్రిటేషన్. మీ జీవితాన్ని నేను ఇంకేమేం తెలుసుకోవాలి, చాలా డిసప్పాయింట్ చేశాను. ఎలాగంటే షో డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని, షో ఎగ్జైట్ చేస్తుంది. షో అయితే అదిరిపోయింది. నేను హావ్ సీన్ 5 ఎపిసోడ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్. రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారుతున్న 3 దాకా నేను చూస్తూనే కూర్చున్నాను. 5 ఎపిసోడ్స్. గ్రేట్. అంటే మిమ్మల్ని ఓన్లీ ఫర్ ద మీడియా పర్పస్ కోసం అనేటువంటి కొన్ని షోస్ వాళ్ళు పంపించారు సోనీ లైవ్ వాళ్ళు. హ్యావ్ సీన్ ఆల్ ద 5 ఎపిసోడ్స్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. దాని గురించి కాదు, ఇట్ ఈస్ సిటెడ్జీ ఇది అనేటువంటిది మాత్రం ఎంజాయ్ చేసాం. మీకు 5 ఎపిసోడ్స్కి ఎట్లయితే ఉందో గ్రాఫ్, ఇది అలాగే ఎక్స్పోనెన్షియల్గా పోతూ ఉంటుంది 9th ఎపిసోడ్ లాస్ట్ షాట్ వరకు కూడా. నాకు బోల్డ్ ప్రశ్నలు, బోల్డ్ ఇవన్నీ నాకు మిమ్మల్ని క్వశ్చన్ చేద్దాం అనుకుంటుంటే మీరేమో ఇట్ ఇస్ ఓన్లీ ఫిక్షన్ అంటున్నారు. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఒక చిన్న ఒక డాన్సర్ తోటి, ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ తోటి చిన్న రొమాంటిక్ టచ్ అయితే ఉంది దాంట్లో, చిన్న ఫ్లర్టింగ్ ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న ఇది జరుగుతుంది అనేటువంటి ఒక ఇది కనిపించింది. బట్ లేటర్ షీ గోస్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ షీ బికమ్స్ ఏ హీరోయిన్. కృష్ణం నాయుడు క్యారెక్టర్ ఏంటంటే అబ్బాయి మన కాలేజీలో ప్రతి ఒక్కరికి, గొప్ప వ్యక్తులకి, సామాన్య మనుషులకి, అందరికీ కూడా కామన్గా ఉన్న ఎలిమెంట్ లవ్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్. అది కొన్నిసార్లు జీవితాంతం కంటిన్యూ అవుతుంది, కొన్నిసార్లు హార్ట్ బ్రేక్ అయిపోయి విడిపోతాం, ఎవరి దారులు వాళ్ళని వెళ్ళిపోతాము. అలా నాకు ఒక 10-12 ఉన్నాయి లవ్ స్టోరీ నా జీవితంలో, 5వ తరగతి నుంచి మొదలుపెట్టి. వెరీ గుడ్. సో అలా ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ని నేను ఒక పర్టికులర్ పాయింట్లో తీసుకుంటున్నప్పుడు ఆ కాలేజ్, ఆ ఏజ్ని బట్టి ఒక ఇన్ఫాచ్యుయేషన్ అనేది ఒక కలర్ఫుల్ ఇమాజినేషన్. So you mean to say that it is not there? It is total fiction. It is a total fiction. Complete fiction. ఓన్లీ థింగ్, ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనుషులకు దగ్గర, పాత్రలను మనుషులకు దగ్గర చేయడానికి. పాత్రలు అవి ప్లాస్టిక్ కాదు, పాత్రలు కాదు, అవి రాతి శిల్పాలు కాదు, కదిలే మనుషులు, మనసున్న మనుషులు, హృదయం ఉన్న మనుషులు అని చూపడం కోసం కొన్ని ప్రేమ, హార్ట్ బ్రేక్, అండ్ దెన్ అగైన్ ఆ పెయిన్లో నుంచి ఒక క్యారెక్టర్ ఎలా ఎదుగుతుంది, ఇవాల్వ్ అవుతుంది, ఇవన్నీ మనం ప్రతి కథలోనూ ఉండే హ్యూమన్ ఎమోషన్స్. అలా కాకుండా చేసినప్పుడు ఏమవుతుందంటే దూరం అయిపోతాయి పాత్ర. ఏదో ఫిక్షనల్, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ కనెక్ట్ ఇట్ విత్ ఆర్ నాట్ అనేటువంటిది. ఓకే, ఇట్ ఇస్ లెఫ్ట్ టు మీ, ఇట్ ఇస్ మై చాయిస్, ఇట్ ఇస్ లెఫ్ట్ టు మీ. బట్ ఇప్పుడు నేను మీ సిరీస్లోని కొన్ని డైలాగులు చదివి వినిపిస్తాను. యూ టెల్ వెదర్ దే ఆర్ కనెక్టెడ్ టు ద పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి డైలాగులా కావాలి మీరు చెప్పండి. టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ ట్రూ ఆర్ నాట్. ఇవి చాలా చక్కని డైలాగులు డైనమిక్స్ లాగా పేర్లు. డబ్బుతో కొనలేనిది ఒకటి ఉంది, ప్రజల మనసు. ఇది కామన్ డైలాగ్, ఎనీ రాజకీయ నాయకుడు కానీ చెప్పేట్టు ఉంటుంది. కృష్ణమనాయుడు చెప్పినటువంటి డైలాగ్. మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం అని అంటే, వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి నీకెందుకయ్యా వైద్యం అని చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాజశేఖర రెడ్డి కృష్ణమనాయుడిని రామిరెడ్డి అడిగితే రామిరెడ్డిని కృష్ణరాజు అడిగాడు. ఈ కృష్ణరాజు ఇచ్చినటువంటి రిటార్ట్ అది. ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరికి నాకు కనెక్ట్ అవుతుంది. టీజర్లోనే వచ్చిన లైన్ కదా, టీజర్లోనే వచ్చింది. మీరు ఓపెన్ చేశారు, టీచర్లోనే ఓపెన్ చేశారు. ఇది వాళ్ళకే రిలేట్ అవుతుంది, అవునా కాదా? ఎవరికి రిలేట్ అవుతుంది అంటారు? మా పాత్ర చంద్రబాబు నాయుడుకును
రాజశేఖర రెడ్డి గారికి. మీరు ఓపెనింగ్ ఎపిసోడ్ చూశారు కదా, ఓపెనింగ్ ఎపిసోడ్లోనే కార్డు పడుతుంది టైటిల్స్ అవగానే. అదేంటి చదవండి ఒకసారి, చెప్పండి. ఏంటది గుర్తుందా? ఓపెనింగ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ చూశాను అన్నారు కదా. చూశాను అన్నప్పుడు టైటిల్స్ అయిపోగానే ఒక కార్డు పడుతుంది. ప్రతి ఎపిసోడ్కి ఒక టైటిల్ ఉంటుంది చెప్పారు కదా. ఆ టైటిల్ చూసారా, మీకు గుర్తొస్తుందా? ఏంటది? ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అనే టైటిల్ కార్డ్. That pretty much. So when you talk about our lives, they are intermingled with politics, social elements, and they are directly ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడినప్పుడు బ్లాక్, వైట్, హిస్పానిక్, ఏషియన్ అనే డైలాగ్ అనే కన్వర్సేషన్ డైలీ జరుగుతుంటుంది. అందులో కొన్ని ట్రోప్స్ ఉంటాయి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇలా కులాలని పెట్టుకొని తిట్టుకుంటా ఉంటారు అనే వాళ్ళని వెక్కిరించడం అనమాట ఈ పాత్రలు. అప్పుడు ఏమవుతున్నాయి ఈ పాత్రలు నాకు, ఇలా తిట్టుకునే వాళ్ళని వెక్కిరించి ఆ తిట్టుకునే వాళ్ళకన్నా గొప్ప పాత్రలు అవుతున్నాయి, గొప్ప మనుషులు. మీరు ఆ హోల్ సీన్ ఫుల్గా చూసినప్పుడు, ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో బూతులు తిట్టుకునే వాళ్ళని ఆ బూతులు వీళ్ళు తిట్టుకొని జోకుల్లా కన్వర్ట్ చేసుకొని నవ్వుకుంటారు అనేది పాయింట్ నాకు, రైట్? So that is why I want my characters to be much beyond than who love them also. Okay. Because I love them so much more. సార్ ఇంకొక ఇది సార్, ఇంకొక డైలాగ్ అడుగుతాను, ఇది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, దీన్ని మీరు కాదనలేరు, తప్పించుకోలేరు. ఓకే, మీరు ఇది చావో రేవో అర్థం కావట్లేదు. ఇది చావో రేవో అర్థం కావటం లేదు రెడ్డి. 20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు. ఈ డైలాగు కృష్ణమనాయుడు అనేటువంటి క్యారెక్టరు రామిరెడ్డి అనే క్యారెక్టర్తో చెప్పింది. ఆ మధ్యలో ఆ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు, వీళ్ళెవరు అనేటువంటిది ఈజీగా కరెక్ట్ అవుతుంది. ఎవరికి కనెక్ట్ అవుతుందో చెప్పలేరు. అది బేసికలీ ఇట్స్ అగైన్ విత్ ఇన్ ద పార్టీ ఎదురైన ఒక పొలిటికల్ రైవల్రీ. పాలిటిక్స్ అంటే ఏంటంటే అండి, అపోజిషన్లో ఎంతమంది శత్రువులు ఉంటారో ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో, అపోజిషన్ పార్టీలో ఎంతమంది శత్రువులు ఉంటారో విత్ ఇన్ పార్టీ కూడా అంతమంది శత్రువులు ఉంటారు. ఏ పార్టీ అయినా తీసుకోండి, even present or past or any which way. This is quite natural. So one of that conflict internally he is going through, Krishnamurti, is that character. The problems that character is creating for his ambition, for his intention with which he started his where somebody, like if somebody else is coming and taking over the 20 years of the effort, not only his effort, for many people, is the position he's expressing, is the pain he's expressing there. Same way you will find a similar situation MS Ramareddy is going through. Okay. Probably that you haven't come across today, but you will come across that in situation. So వీళ్ళిద్దరూ కూడా ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ అధిగమించి అగైన్ ఒకరినొకరు ఎలా రైవల్స్గా ఫేస్ చేశారు, దాని వెనక ఒక రెస్పెక్ట్ఫుల్ బాండ్ ఎలా ఉంది. ఇంకొక 2 డైలాగులు కూడా చదివితే మీరు ఎంత చెప్తారో, మీరు ఎక్స్ప్లెనేషన్తో ప్రేక్షకులు ఎంతవరకు ఏకీభవిస్తారో చూద్దాం సార్. అబ్సల్యూట్లీ. ఈ రోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది, ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటానని రామిరెడ్డి అనే క్యారెక్టర్ కృష్ణమనాయుడు క్యారెక్టర్తో ఉంటుంది. ఇంకొక డైలాగు, చివరికి పిల్లనిచ్చిన మామతోనే ఉనికి కోసం పోరాడుతున్నాను, ఐ మస్ట్ గో ఆల్ ద వే, వేరే దారి లేదు. ఇది కృష్ణమనాయుడు రామిరెడ్డితో చెప్పిన డైలాగ్స్. ఈ డైలాగులు ఈ 2 కూడాను నిజ జీవితంలో తెలుగు ప్రజానీకం మొత్తానికి చాలా సుపరిచితమైనటువంటి డైలాగులు, సుపరిచితమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కరెక్ట్గా ఎవరైనా నేను కనెక్ట్ అయితే అది నా తప్ప, మీరు కాదని బాధించాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు అండ్ రాజశేఖర రెడ్డి అనేటువంటి 2 పొలిటికల్ జైంట్స్ జీవిత నేపథ్యంలో తీసింది అని చెప్పడానికి మీకేంటి అభ్యంతరం? చెప్పడానికి నాకు అభ్యంతరం లేదండి, భయం అంతకన్నా లేదు. అలా చెప్పడం తప్పని భావిస్తున్నాను. ఎందుకంటే తప్పని ఎందుకు భావిస్తున్నానంటే, ఎండ్ ఆఫ్ ద డే నిజ జీవితంలో ఆ మాటలు మాట్లాడారా, నిజ జీవితంలో ఆ సంభాషణ ఉండుండదు, నాకు తెలుసు. ఆ ఫోన్ కాలే ఉండిపోయిండొచ్చు. నేను ఇక్కడ వెతుక్కున్నా, దో ఇట్ ఈస్ నాట్ దేర్ ఎగ్జాక్ట్ వర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ డైలాగ్ కాకపోయినప్పటికీ ఈ పాత్రల యొక్క ఈ సంభాషణ కానీ ఈ జర్నీ కానీ వాళ్ళిద్దరికి రిలేట్ అవుతుంది అనేటువంటి దాంట్లో ఉన్న వాస్తవాన్ని చెప్పండి. దిస్ ఈజ్ లైక్ ఎ హ్యూమన్ డ్రామా ఇన్ ఎ లార్జర్ క్యాన్వాస్.
ప్రస్థానం అనేది ఒక లోకల్ పాలిటిక్స్లో జరిగిన ఫ్యామిలీ డ్రామా. సేమ్ థింగ్ ఈజ్ మయసభ ఇన్ ద సెన్స్ ఇన్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ విత్ ఎ మచ్ బిగ్గర్ క్యాన్వస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మీకు ఒక వ్యూ పాయింట్లో మీరు చూస్తుంటే దాని ఒక 10 times ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో, మచ్ గ్రాండర్ పర్స్పెక్టివ్లో ఎక్స్పీరియన్స్ చేసే కథ మయసభ అన్నప్పుడు మీకు డ్రామా ఎప్పుడు రక్తిగా ఉంటుందంటే న్యూక్లియస్ కాన్ఫ్లిక్ట్ అంటారు. న్యూక్లియస్ కాన్ఫ్లిక్ట్లో మొగుడు పెళ్ళాళ్ళ మధ్య డ్రామా రక్తి కడుతుంది, అన్నదమ్ముల మధ్య డ్రామా రక్తి కడుతుంది, ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య డ్రామా రక్తి కడుతుంది, అమ్మ నాన్నల మధ్య, మామాళ్ళ మధ్య కావచ్చు, ఏదైనా ఓవరాల్గా ఇదేంటంటే దే ఆర్ టైడ్ ఇన్ బాండ్స్. దట్ ఈస్ వెన్ యూ కెన్ టాక్ అబౌట్ హ్యూమన్ ఐడియాలజీస్, నేచర్. దట్ ఈస్ వాట్ గివ్స్ యూ అ గ్రేటర్ డెప్త్స్ ఆఫ్ experiencing a story. Okay. That's the character in me as a writer that was weaving these characters, creating situations, making them talk. ఆ డైలాగ్ నేను చెప్పిన డైలాగ్ ఆ పాత్ర ద్వారా నేను మీకు ఒక భావాన్ని వ్యక్తం చేయాలనుకుంటున్నా. ఏది ఆ కలెక్టివ్గా ఆల్ దీస్ సీన్స్ అండ్ డైలాగ్స్ పుట్ టుగెదర్ విచ్ విల్ బి బియాండ్ అవర్ పర్సనల్ అబ్సెషన్స్. మన పర్సనల్గా మనకున్న అటాచ్మెంట్స్ని కూడా విడగొట్టి మనల్ని లిబరేట్ చేసే ఒక జర్నీగా అవ్వాలి మయసభ అని డిజైన్ చేసిన వచ్చిన ప్రతి మాట నాకు తెలిసి నేను రాసిన మాట్లాడిన పాత్రలు మాట్లాడిన మాటలు ఏవి కూడా ఒక్కటి కూడా వాళ్ళ నిజ జీవితంలో చెప్పి ఉండిపోయిండొచ్చు. నిజ జీవితంలో డైలాగులు చెప్పి ఉండకపోతే ద ఎసెన్స్ ఆఫ్ ద టోటల్ కంటెంట్ వెరీ మచ్ రిలేటెడ్. కొన్ని యాదృచ్ఛికంగా సన్నివేశాలు కనెక్ట్ అయ్యొచ్చు కానీ లైక్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు కరుణానిధి గారి ఫ్యామిలీలో డ్రామా ఏంటో నాకు తెలీదు. రైట్, ఇంకొకసారి బీహార్లో అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్లో పేర్లు కూడా అక్కర్లేదు మనకి. ప్రస్థానం సినిమా అయిపోయిన తర్వాత ఎంతమంది నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను సంజయ్ దత్ గారితో సినిమా తీస్తున్నప్పుడు ఆయన బీహార్లో పొలిటికల్ ఫ్యామిలీ గురించి చెప్పాడు. ఇది వాళ్ళ కథే కదా తీసావు అన్నాడు. ఇంకేదో ఉత్తరప్రదేశ్లో కథ అన్నాడు. ఇంకెక్కడ ఈ తమిళ టైంలో భలే పట్టుకున్నావు నువ్వు చెన్నైలో పెరిగావు కదా, నువ్వు ఈ ఫ్యామిలీ డ్రామా పట్టుకున్నావు, నువ్వు దాన్ని తీసావు నువ్వు అని. అంటే ఇది ప్రతి ఇంట్లో ఉన్న డ్రామా ఇది అంటున్నాను నేను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ పిల్లనిచ్చిన మామతోనే అని అంటున్నాడు. పిల్లనిచ్చిన మామతో కాన్ఫ్లిక్ట్స్ మీ ఇంట్లో ఉన్నాయి, నా ఇంట్లో ఉన్నాయి, ఆర్ తల్లిదండ్రులతో ఉన్నాయి, అన్నదమ్ములతో ఉన్నాయి. సో మై పాయింట్ ఈజ్ ఇన్ దట్ పొలిటికల్ జర్నీ వాట్ ఈజ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టు కన్వే సర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేది ఇంటెన్షన్ అక్కడ, నాట్ టు గ్లోరిఫై ఆర్ అఫెండింగ్. ఓకే, ఈ జర్నీ అనేటువంటిది ఇప్పుడు మీ సినిమాలో ఈ రామిరెడ్డి పాత్ర, కృష్ణమనాయుడు పాత్ర అనేటువంటి ఎక్కడ దాకా కంటిన్యూ అయ్యండి? నేను 3 part where you have ended this ఒక 3 part the journey of these two characters. 3 part outline గా రాసుకున్నప్పుడు two deep అంటే 2 individuals with different backgrounds coming together to become thick friends and having a journey into politics as like like both are of the same age where the rest of the politicians కి వాళ్ళకి ఉన్న ఏజ్ గ్యాప్ ఇస్ డికేడ్స్ అనమాట. అటువంటి ఒక సిచ్యువేషన్లో ఒక న్యూ ఐడియాలజీ తోటి ఎంటర్ అయిన వాళ్ళు హౌ దే బికమ్ రైవల్స్ అనేది ఫస్ట్ పార్ట్గా రాసుకున్నాను. దట్ ఈస్ వాట్ యూ విల్ సీ ఇన్ ద ఫస్ట్ సీజన్ ఆల్సో. సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ యాజ్ అ ఫిల్మ్స్ ఏంటంటే ఇంకా 3 series, త్రీ సీజన్స్కి అవుట్లెట్స్ ఉన్నాయి. ఈచ్ పార్ట్ ఫిల్మ్ని ఈచ్ సీజన్ చేసాం. రైట్, సెకండ్ పార్ట్ this season is 9 episodes. 9 episodes. This 9 episodes is this one. నేను నా ఫస్ట్ పార్ట్ సినిమాగా అనుకున్న మొమెంట్స్ అనమాట. ఆ మొమెంట్ వరకు వస్తుంది. సెకండ్ పార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ దే ఆర్ ఇన్ రైవల్ క్యాంప్స్ అండ్ పార్టీస్ అండ్ దే హ్యావ్ టు బికమ్ రైవల్స్ for what circumstances they have become rivals. What they have become అనేది సెకండ్ పార్ట్ ఇది. థర్డ్ పార్ట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దే హ్యావ్ టు బి passionate rivals and still how the friendship suffers, how the emotion of friendship comes and goes and challenges them అనేది ఇట్స్ అ బ్యూటీ ఫర్ మీ. సో ఈవెన్ ఊహ కూడా అమేజింగ్ పొటెన్షియల్ ఉన్న సబ్స్టెన్స్ అది. మామూలుగా ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా, క్రియేటర్ అయినా ఒక ప్రొడ్యూసర్ దగ్గరకో లేకపోతే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళో సో ఐఎమ్ హ్యావింగ్ ది సబ్జెక్ట్, ఇది కంటెంట్ అని చెప్పి ఒప్పించాలి. వాళ్ళు ఇంట్రెస్ట్గా ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చినప్పుడు మీరు ఇది చెప్తుంటే వాళ్ళకి ఏంటే మాకు చంద్రబాబు నాయుడు కథను రాజశేఖర రెడ్డి కథ చెప్తున్నావు అదే కదా అనే మాట వాళ్ళు అనలేదా? మీరన్నట్టే
ఆబ్వియస్గా మీరు మీడియా అన్న ఆడియన్స్ అనుకున్నట్లే ప్రతి ఒక్కరూ అది అంటున్నప్పుడు సార్ అది అలా అనుకుంటే కూడా నా తప్పు కదా అది. నేను చూస్తున్న పర్స్పెక్టివ్ వచ్చేసి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్. అగైన్ నా ఆవు కథ, 2 తెలుగు రాష్ట్రాల కథ, ప్రతి తెలుగువాడి కథ. గొర్రెల కథ, రాజకీయంగా ప్రతి భారతీయుడి కథ. అది ఇదొక మహాప్రస్థానం అనుకోండి. ఓకే, మహేసభ సార్ మీరు ఏమైనా మీ పాయింట్ మీదనే మీరు ఉన్నారు, అది ఒప్పుకుంటున్నాం. మేము మా పాయింట్ మీదనే ఉంటాం. వీ ఆల్సో స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఏ స్టోరీ ఆఫ్ 2 great పొలిటికల్ టైటాన్స్. కాదండి, చంద్రబాబు నాయుడు అండ్ నారా రాజశేఖర రెడ్డి అనేటువంటిది నా స్ట్రాంగ్ బిలీఫ్. యూ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అండ్ ఐ డోంట్ ట్రై టు కన్విన్స్ యూ. దట్ ఈస్ ద థింగ్. మీ స్టేట్మెంట్లో నాకున్న ప్రాబ్లం చెప్తాను మీకు. మీ స్టేట్మెంట్లో ఇది వాళ్ళ కథే అని మీరు బల్లగుద్ది చెప్తున్నారు, నొక్కి ఒక్కానిస్తున్నారు. నేనేమన్నానంటే లైక్ నా వైఫ్ వీఆర్ మ్యారీడ్ టిల్ సిన్స్ ఆల్మోస్ట్ 24 years. ఓకే, పోనీ దాని ముందు జీవితాన్ని వదిలేసేయండి. ఈ 25 yearsలో దేవకట్ట కథ అని నా వైఫ్ని మీరు అడిగారు అనుకోండి, ఆమె ఎంత డీటెయిల్గా మీకు చెప్పినా కూడా ఆ కథ కూడా అబద్ధమే అంటున్నాను. ఎందుకంటే నా వైఫ్కి నేనేంటో తన కళ్ళ ముందు ఉన్నంత వరకు ఏం కనిపిస్తున్నాను అదే, రైట్. దాని తర్వాత ఇక్కడ మీతో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, నా వర్క్ లైఫ్లో నేను ఎలా ఉన్నానో, ఇదంతా ఈ పర్సనాలిటీ, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆమెకు తెలీదు. కాబట్టి అసంభవం. మీ కథని మీ వైఫ్ చెప్పలేదు, మీ అమ్మ నాన్నలు చెప్పలేరు, మీ పిల్లలు చెప్పలేరు. ఇది వీళ్ళ కథ అనడం అన్న దానిలోనే ఫండమెంటల్గా లాజికల్గా రీజన్ లేదు, లాజిక్ లేదు అంటున్నా. ఫండమెంటలీ లాజిక్ లేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ లాజిక్తో కొంతవరకు ఏకీభవించే అవకాశం ఉంది. కొంతవరకు అది పూర్తిగా అది నిజం అండి, నిజం నిజం ఉండదు. ఈవెన్ సార్ రేపు 7th నుంచి పబ్లికే చెప్తారు పబ్లిక్ చాలా మంది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి జీవితం బేస్గా చేసిందా కాదా అనేది పబ్లిక్ అర్థం అవుతుంది. దానివల్ల నష్టమేం లేదండి. మీరు ఎందుకు మీరు ఐడెంటిటీ హైడ్ చేసుకున్నారని హైడింగ్ కూడా కాదండి, అది వాళ్ళ కథ అని చెప్పడం తప్పు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఇంకొకరు కదా అనేది నా పాయింట్. సరే, మహేసభ టైటిల్ ఏంటి దీనికి? మామూలుగా ఇలాంటి దానికి ఒక ప్రస్థానం అనేటువంటిది అద్భుతమైన టైటిల్. మీకు ఆ పొలిటికల్ ఓరియంటెడ్గా ఉండాలి, కానీ మహేసభ అనేటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. దుర్యోధనుడు భంగపాటుకు గురైనటువంటిది మహేసభ, పాండవుల విజయానికి ప్రతీక మహేసభ. దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది పురాణంలో, మహాభారతంలో. దీనికి ఎందుకు ఆ టైటిల్? మన ఇతిహాసాల్లో రామాయణం నేను ఎలా చూస్తానంటే ఒక లవ్ స్టోరీలా చూస్తాను, ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ లాగా చూస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు మహాభారతం, ఇట్స్ పాలిటిక్స్. సో అలా రిలేట్ చేసుకోవచ్చు మనం. మనం ఏం ఆలోచించి ఏం చేసినా ఎక్కడో ఈ రెండింటి మధ్యలో ఎక్కడో పడుతూ ఉంటాయి కథలు ఆ ప్రపంచంలో. సో ఎప్పుడైతే ఈ స్టోరీ గురించి నేను ఆలోచించి చూస్తానో ఎక్కడో మహాభారతమే తన్నుకుంటూ వచ్చింది. మహాభారతం వాజ్ చేజింగ్ మీ, ఆ వరల్డ్ వాజ్ చేజింగ్ మీ. మీకు క్యారెక్టర్స్ అన్ని చూస్తే కూడా స్పాన్ అంటే ఇది అగైన్ మహాభారతం కాదని కాదు పాయింట్. సో నౌ ఇట్స్ ఆల్ అబౌట్ పవర్ స్ట్రగుల్, ఐడెంటిటీ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ ఫైట్ కదా. సో దానికి మహాభారతం ఐకానిక్ ఇది కదా మన ఎపిక్స్లో. అక్కడి నుంచే ఏదో ఎలిమెంట్ కావాలని ఒక చేజ్ ఉండేది నా మైండ్లో. అందుకని ఫస్ట్ వర్కింగ్ టైటిల్ ఇంద్రప్రస్థం పెట్టుకున్నాం, which will mean capital. I think some పాండవులు వెనక్కి వచ్చిన తర్వాత ఆ క్యాపిటల్ పేరు ఏదో సమ్ ఇది ఉంది, నాకు పూర్తిగా అంత అక్యురేట్గా తెలియదు డీటెయిల్స్. సమ్వేర్ క్యాపిటల్ అనే ఐడియా బాగుంది. ఇంద్రప్రస్థం అనేది మహాభారతంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద క్యాపిటల్ కాబట్టి పవర్ అన్నిటికీ రిలేట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇట్స్ లుకింగ్ వాజ్ లిటిల్ కొంచెం ప్రస్థానం అనే సౌండింగ్ వస్తుంది. ఐ డెంట్ లైక్ దట్. అండ్ అగైన్ కొంచెం టూ కాంప్లికేటెడ్గా ఉంది. 18 పర్వాల్లో మహాభారతంలో ఏదో ఇంకొక పర్వం ఏది అట్లా. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్తో చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో మనం బౌన్స్ చేస్తుంటే ఈ ఐడియా కూడా ఉన్నింది. దేనికి మహాభారత యుద్ధానికి నాంది ఏంటి మహేసభ అనేది, అవమానం అనేది, అట్లాంటి సీన్లు ఏమి ఉండవు ఇక్కడ. దానికి ఎగ్జాక్ట్ మ్యాపింగ్ ఏమి ఉండదు. క్యాచీ. అండ్ మన తెలుగు జాతిలో ఊరిపోయిన పదం మహేసభ అనేది. మహేసభ డైలాగులు అంటారు, ఇలా చిన్నప్పుడు విన్న పదం బాగా. ఇమ్మీడియట్గా తెలుగు నేటివిటీ వస్తుంది.
సో అందరం ఎగ్జైట్ అయ్యి ఫైనల్గా ఇలా మార్చాం టైటిల్. ఇంకా నేను ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు మొదటి నుంచి నో 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 చెప్పకపోతే ఇంకేం అడుగుతానా అంటే నేను సునీల్ గవాస్కర్ లాగా డిఫెన్స్ చంద్రబాబు కృష్ణమనాయుడు పాత్రకు విపరీతంగా నత్తి పెట్టారు కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు. నత్తిగా మాట్లాడతాడు అతను. ఆ నత్తిని జయించి ఒక రోజుకేయమైనటువంటి జైంట్ గా ఎదిగాడు. అవును. చంద్రబాబు నాయుడు గారికి అంత నత్తి ఉందా అనేటువంటిది మాకు తెలియదు. బిగినింగ్ డేస్ లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉపన్యాసాలు అలా జరుగుతుంటే మాకు తెలుసు. ఆ నత్తి అనేటువంటి దాన్ని ఎందుకు, అందుకనే నేను చెప్తున్నా అది చంద్రబాబు నాయుడు గారు కాదండి, కాకర్ల కృష్ణమనాయుడు అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైతే ఈయన పోలి ఉంది అని పోలికలు చూస్తున్నారో నేను అంతే బలంగా ఆయనకి జీవితంలో నత్తి లేదు కదా, నా పాత్రకు ఉంది కదా, ఆ పాత్ర ఎలా అవుతుంది అనేది నా పాయింట్. అలా తప్పించుకుందాం. సిమిలారిటీస్ కాదు డిఫరెన్సెస్ చూడండి అంటున్నాను. కానీ అంటే క్యారెక్టర్స్ ఫిట్నెస్ డైరెక్టర్ గారు ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. క్యారెక్టర్ ఫిట్నెస్ సార్ మీకు ఏదైతే కావచ్చు, కానీ మేము చూస్తున్న మీరే పర్స్పెక్టివ్ లో తీసారనేటువంటిది మీ పర్స్పెక్టివ్ అయితే, నేను చూసే పర్స్పెక్టివ్ మాకుంటుంది. ఆ పర్స్పెక్టివ్ లో క్యారెక్టర్ సెలక్షన్స్ మాత్రం అద్దరు కొట్టారు మీరు. లీడ్దే కాదు చుట్టుపక్కల కూడా ఆల్ క్యారెక్టర్స్. ఎన్టీ రామారావు గారు క్యారెక్టర్ కి సాయి కుమార్ని తీసుకోవటం కానీ, ఈ రామిరెడ్డి పాత్రలో ఆయన పేరు ఆర్టిస్ట్ ఎవరు, పేరేంటండి? ఎంఎస్ రామిరెడ్డి, చైతన్యరావు ఎవరు ఎప్పుడు మనం చూడలేదు, కానీ చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ భలే ఉన్నాడు ఆయన. సరే మన ఆది ఫినిషెట్ మనం కొత్తగా చెప్పాల్సి. అలాగే ఇందిరాగాంధీ పాత్ర బసు క్యారెక్టర్ తీసుకున్న క్యారెక్టర్ కానీ, రాజారెడ్డి క్యారెక్టర్ తీసుకున్న ఆర్టిస్ట్ ఆయన పేరేంటండి? మీరేంటి రాజారెడ్డి ఇందిరాగాంధీ అంటున్నారు? మీరు వాళ్ళు కాదండి, నా పర్స్పెక్టివ్ లో అడుగుతున్నా. రెడ్డి ఐరావతి బసుని అచ్చు తప్పు. భువనేశ్వరి మన ఈవిడ పాత్ర మిసెస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర, ఆ క్యారెక్టర్ కానీ అన్ని భావన అని అంటే భలే అందంగా జరిగిందండి. విజయలక్ష్మి గారి క్యారెక్టర్, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టేజ్ యాక్టర్స్, ప్రాపర్ యాక్టర్స్. అందుకనే మా ఫ్రెండ్స్ చెప్తుంటారు లైక్ ద మొమెంట్ యువర్ కాస్టింగ్ ఈజ్ ఫిక్స్డ్, హాఫ్ ఆఫ్ యువర్ కంటెంట్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ అని. సో అది అదృష్టవశాత్తు అంటే అందరూ సంజయ్ గాంధీ క్యారెక్టర్ కానీ అండ్ దానిలో మేజర్ క్రెడిట్ నేనంటే నా డైరెక్టర్ పార్ట్నర్ మీరు ఎప్పుడు డైరెక్టర్ గా సోలో జర్నీ. ఇప్పుడు కిరణ్ సంయుక్త దర్శకత్వం అనేటువంటిది వస్తుంది. ఎందుకు సంయుక్త దర్శకత్వం అంటే ఇది టూ హెవీ అండి. యూ నీడ్ అండ్ అగైన్ మన మైండ్లో అంటే మనతో అండర్స్టాండింగ్ ఉన్ని మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన తీరు ఇట్లన్నింటినీ ఛాలెంజ్ చేయగలిగేవాడు, రేషనలైజ్ చేయగలిగాడు, ఇంటరాక్టివ్గా మన ప్రపంచంలో మన భావజాలంతో ఉన్నవాడు కావాలి. ఇప్పుడు అది లేకపోతే కుదరదు. ఇప్పుడు రాజ్ డీకేల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, చాలా స్కేల్ ఉన్న ప్రాజెక్టు, 3 సినిమాల వర్త్ కంటెంట్ ఫర్ ద ఫస్ట్ సీజన్ అండ్ టోటల్ థింగ్ వాజ్ డన్ ఇన్ 89-90 days మ్యాక్సిమం. ఆల్ ద 3 seasons అంటే 3 సినిమాలు యావరేజ్న 30 రోజుల్లో ఒక సినిమా తీసినంత ఛాలెంజింగ్ డైనమిక్స్ అన్నమాట. సో కిరణ్తో నాకేంటంటే రిపబ్లిక్ నుంచి పార్ట్నర్షిప్ బేసిక్గా. రిపబ్లిక్ ఏంటంటే నాకు ఇంకొక బౌన్సింగ్ మైండ్ కావాలా అంటే, బాహుబలి నెట్ఫ్లిక్స్ సిరీస్ అప్పుడు తగిలాడు. ఈ సౌండెడ్ వెరీ రీజనబుల్, వెరీ రేషనల్. మా ఇద్దరి అవుట్ పర్స్పెక్టివ్ సిమిలర్ ఉంటుంది. అంటే మా సోషల్ యాంగర్ కానీ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. అంటే అగైన్ తను పొలిటికల్ సినిమాలు తీస్తాడని కదా, తను చాలా లవ్ స్టోరీలు, రకరకాల ఫిల్మ్ అండర్స్టాండింగ్ అని ఇవన్నీ బాగుంటే సడన్గా కనెక్ట్ అయిపోయాడు. అక్కడి నుంచి రిపబ్లిక్ పై రైటర్ పార్ట్నర్గా జాయిన్ కమ్మని చెప్పి పార్ట్నర్షిప్ తోటి రాసుకున్నాం. అంటే నీకు ఐడియా ఇవన్నీ నా నుంచి వచ్చినా కూడా ఐ యూజ్ హిమ్ యాజ్ అనదర్ షేపింగ్. వెరీ హెల్దీ అండి. ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి కానీ క్రియేటివ్ పార్ట్నర్షిప్ ఇవ్వటం. హాలీవుడ్లో 4-5 ఉంటారండి స్క్రీన్ ప్లే రైటర్స్. దట్ ఈస్ వెన్ యూ విల్ ఓపెన్ అప్ ఆల్ పర్స్పెక్టివ్స్, ఆల్ యాంగిల్స్, లాట్ ఆఫ్ ఎనర్జీస్. అంటే ఇప్పుడు తను తీసుకొచ్చిన ఆ ప్రపంచంలో జరిగే చాలా క్యారెక్టర్స్ కానీ ఆ యాంగిల్స్ అన్నీ నేను చూడని కూడా, నా మైండ్ను ఓపెన్ చేసినవి కూడా, నాకు కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చినవి కూడా. Similarly, and casting lo, he is one of the major force that way. So that way, that creative partnership was so healthy. Our teamwork was so healthy, like very give and take kind of journey మాకు. సో ఆ కాస్టింగ్ అన్నప్పుడు ఐ హావ్ టు. మీరు ఒక 4 సినిమాలు డైరెక్ట్ చేసి ఒక వండర్ఫుల్ క్రియేటివ్ డైరెక్టర్, ఒక ప్రామిసింగ్ డైరెక్టర్. అంటే యూ నెవర్ ఫెయిల్డ్ ఇథికల్గా కానీ క్రియేటివ్గా కానీ మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి మీ 4 సినిమాల్లో. దట్ వీ కెన్ సే, అది ప్రౌడ్గా మేము చెప్పగలం. తను కూడా ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి అలాంటి ఒక క్రియేటివ్ పార్ట్నర్షిప్ ఇవ్వడం అనేది వెరీ హెల్దీ. ఇవ్వడం కాదండి, హీ కంట్రిబ్యూటెడ్ అండ్ హీ గాట్ ఇట్, హీ డిజర్వ్డ్ ఇట్ బేసిక్లీ. ఇప్పుడు నాకు ఐ హేట్ పీపుల్
స్క్రీన్ ప్లే కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని, స్టోరీ ఇచ్చిన వాళ్ళని, వాళ్ళ పేర్లు కూడా డైరెక్టర్ కింద వేసుకోవడం నాకు ఆ కల్చర్ నచ్చదండి. ఎందుకంటే ఇక్కడ డబ్బుల కన్నా కూడా మనుషులు ప్యాషన్తో పనిచేస్తుంటారు. వాళ్ళ ఎఫర్ట్కి తగిన రికగ్నిషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. మనం ఇచ్చే జీతం కన్నా చాలాసార్లు మనం చిన్న ఎఫర్ట్స్లో డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇస్తే అది ఆస్తి అవుతుంది, వాళ్ళు తీసుకెళ్ళే ఆస్తి అవుతుంది, అది మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవుతుంది. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కిరణ్ కూడా రిపబ్లిక్లో అంటే మొత్తం అంతా నేను రాసుకుంటూ వచ్చినా కూడా ద వే హీ వాజ్ పార్టిసిపేటెడ్ అని దాన్ని లెక్కలు వేసుకుంటే మేబీ నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండొచ్చు రైటింగ్ టైంలో. బట్ వాట్ ఎవర్ ద రైట్ హైలైట్స్ హీ వాస్ గివింగ్ ఇన్ లైక్ హీ వాజ్ సర్ప్రైజ్ బేసిక్లీ, బట్ స్టిల్ హీ డిజర్వ్డ్ ఇట్. సో ఏమంటానంటే అది చేయాల్సింది మనం చేయకపోవడం వల్ల ఇది మీకు సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఇప్పుడు చేయాల్సింది చేసాము అంతే. ఇప్పుడు ఈ 3 సీజన్స్ 27 ఎపిసోడ్స్ అంటే ఎపిసోడ్ వైజ్గా చూసి ప్రాబ్లీ అంటే అంత ఇంకా 2 and 3 అంత స్ట్రక్చర్డ్గా లేవు. ఓన్లీ దే ఆర్ బేసిక్లీ ఆన్ ద అవుట్లైన్ స్టేజ్. ఇంతవరకు షూట్ పార్ట్ అయినా 3 బిగిన్ అయింది. లేదు, ఓన్లీ ఇక్కడ వరకు ఫస్ట్ సీజన్ వరకు అయింది. అండ్ దెన్ సెకండ్ అండ్ థర్డ్ సీజన్ అవి 8 అవుతాయో 7 అవుతాయో 9 అవుతాయో తెలియదు మనకి, డిపెండింగ్ ఆన్ హౌ ద రైటింగ్ టేక్స్ రైటింగ్ ఎవాల్వ్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, వాటిల్లోకి నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళకి మాకు ఏంటండి సంబంధం? అంటే వీళ్ళిద్దరికి పోనీ రామిరెడ్డికి కృష్ణమనాయుడు ఇద్దరికి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు పుడతారుగా, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు కూడా ఒక లీడర్స్గా ఎమర్జ్ అవుతారు కదా. అవునండి, ఆ ఎమర్జ్ అయిన పాత్రలు ఉంటాయా? అంత దూరం అసలు వెళ్ళట్లేదు. అవర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ అవర్ మెయిన్ క్యారెక్టర్స్ టిల్ సర్టన్ టైమ్ లైన్ అంతే. సో అంతకుపైన I hate to get into contemporary politics. Okay. I don't like to make stories on contemporary politics. ఇది ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో ఎండ్ ఆఫ్ ద సీజన్కి వచ్చేటప్పటికి దేవకట్ట హ్యాస్ టేకెన్ ఒక వర్గం వైపు తీసుకున్నాడు, ఒక పార్టీనో లేకపోతే ఒక వ్యక్తినో హైలైట్ చేసాడు అనేటువంటిది ఉండదు. అబ్సల్యూట్లీ ఉండదు. అదైతే తొడగొట్టి బల్లగొద్ది ఎగిరి గంతేసి దబాయించి చెప్పగలను. నేను ఎంత న్యూట్రల్ ఎంత అన్బయాస్డ్ అర్థమవుతుంది. అన్బయాస్డ్గా ఉన్నాను. ఐ సీ అగైన్ ఫేజెస్ వైజ్గా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అయినా ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక్కోసారి ఒక క్యారెక్టర్ ఒక హై తీసుకుంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యారెక్టర్ హై తీసుకుంటుంది. అలా లేకపోతే కథ ఫామ్ అవ్వదు, రైట్, నెరేటివ్ ఉండదు. బట్ ఓవరాల్గా ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని చూసుకుంటే మీకు అగైన్ ఇలాగే కనిపిస్తారు. ఆ పోస్టర్ ఎలా ఉందో ఇద్దరు జైగాంటిక్. ఇప్పుడు ఇంకోటి అంటే అనివార్యంగా కొన్ని క్యారెక్టర్స్ కొన్ని ఇవి ఉంటాయి. ఈ ఎపిసోడ్స్లో ఇప్పుడు మన గత 4 దశాబ్దాలుగా తెలుగు వాళ్ళ జీవన విధానాన్ని, తెలుగు వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని కనుక తీసుకున్నట్టయితే అనివార్యంగా ఇందిరాగాంధీ అనేటువంటి వ్యక్తి ఒక విలన్గా, ఒక నియంతగా ప్రొజెక్ట్ అవ్వటం అనేటువంటిది నోబడీ కెన్ స్టాప్ దట్. ముఖ్యంగా ఎమర్జెన్సీ విధింపు దగ్గర నుంచి తీసుకుంటే గ్యారంటీగా అది ఉంటుంది. అప్పుడు అనుకోకుండానే మీరు కాంగ్రెస్ ని ఒక సినిమా యాక్టర్ ఎలా ఓడించాడనే ఎపిసోడ్ చెప్పినప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ అనేటువంటిది లో అవుతుంది, తెలుగుదేశం పార్టీ హై అవుతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను ఐడెంటిఫై చేసుకోవద్దనే హక్కు మీకు లేదు. సో ఆ హక్కు నాకు లేదు. బట్ అట్ ద సేమ్ టైం నా థాట్ ప్రాసెస్లో ఉన్న జెనిసిస్ కూడా ఎందుకు చెప్పాలి, నేను చూసిన పర్స్పెక్టివ్ చెప్పాను. నేను రాసుకున్న పర్స్పెక్టివ్ ఏంటంటే, మీకు ఇందులోనే ఒక కన్వర్జేషన్ ఉంటుంది. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్కి ఇండిపెండెంట్ ఎప్పుడు వచ్చింది అంటే మనం 56లో స్టేట్గా ఫామ్ అయ్యాం. మనం ఎవరినైతే ఓటర్స్గా అభిమానించి ఓటేసామో తనే మనకు కావాల్సిన అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ అయినప్పుడు దాన్నే ప్రజాస్వామ్యం అంటాం. మనం ఇంకెవరినో చూసి ఓటేసాము, పైన ఐరావతిని చూసి ఓటేస్తున్నారు. ఐరావతి ఈజ్ ఆల్సో గ్రేట్ లీడర్గానే ఉంటుంది. ఓన్లీ మన స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుంది అనే దానికోసమే ఆ క్యారెక్టర్ అలా ఉంది. స్టేట్ కథ చెప్తున్నాం కాబట్టి ప్రాబబ్లీ ఆ పర్సనాలిటీలో కొన్ని నెగిటివ్స్ కనిపించుండొచ్చు. అట్లా అట్ ద సేమ్ టైమ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఆల్సో ఇన్ ద లేటర్ ఎపిసోడ్స్ ఇఫ్ యూ సీ లైక్ పాజిటివ్స్ అంటే హౌ షీ ఈస్ డిఫెండింగ్ హర్ పార్టీ ఇంట్రెస్ట్. ఏ పార్టీ కూడా ఓడిపోవాలనుకోదుగా, సో గెలవడానికే కదా ప్రయత్నిస్తుంది. వెళ్తున్నప్పుడు హౌ she was picking the chief ministers who are not selected directly by the voters of Andhra Pradesh. ఇది అక్కడ ఉన్న డిజైన్ బేసిక్లీ, which is like ఒక రకంగా హిస్టారికలీ might coincide also. సో ఈ ప్రపంచంలోకి how someone comes in and takes the direct vote is in a way is a landmark event
ఫర్ అస్. అక్కడి నుంచి మనం ప్రజాస్వామ్యం చూస్తున్నాం, రైట్? అక్కడి నుంచి ఆల్ ద లీడర్స్ ఓకే మనం ఎన్నుకున్న వాళ్ళే, మెజారిటీ వచ్చిన వాళ్ళే మన లీడర్స్ అయ్యారు. నాట్ సంబడీ వీ ఓటెడ్ ఫర్ ఇన్ ఢిల్లీ ఓకే అండ్ హూ ఆర్ అపాయింటింగ్, లైక్ అందుకే ఆ లైన్ ఉంటుంది. లైక్ బ్రిటిషర్స్ వైస్రాయ్ని పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనం కోరుకున్న వైస్రాయ్స్ కాదు వాళ్ళు, అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్రిటిషర్సే మనం కోరుకున్న వాళ్ళు కాదు. సో దట్స్ సమ్వేర్ అలాంగ్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఓన్లీ ఇన్ దట్స్ వై ఐ కాల్ ఇట్ లైక్ You రాజకీయ. mean to say that you got independence in the year 1983 with the ఇయర్ నంబర్ నేను మెన్షన్ చేయను, బట్ ఇయర్ నంబర్ మెన్షన్ కూడా అంటే ఉంది. మనకు ఇండిపెండెన్స్ వచ్చింది 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టి ఇండిపెండెన్స్ వచ్చింది అట్లా నేను ఇండిపెండెన్స్ కాదు నేను అంటుంది. ప్రజాస్వామ్యాన్ని ట్రూ డెమోక్రటిక్ ప్రజాస్వామ్యాన్ని మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసింది అంటే, అవును మనం ఐరావతికి ఓటేస్తే ఐరావతి సీఎం కావాలి కదా నాకు. నేను ఐరావతిని అభినందించి ఓటేశాను, బట్ ఐరావతి సీఎం కాదు ఆంధ్రప్రదేశ్కి. ఆమె నేషన్ వైడ్గా పిఎం. ఓకే నా ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఎవరు నేను అనుకున్న వ్యక్తి కాదు. అది ఆ డిఫరెన్స్ చెప్తున్నాను. ఓకే ఓకే చివరిగా ఇండిపెండెన్స్ వచ్చింది అనేది కాదు పాయింట్. బిగ్ వర్డ్. వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్. ఇప్పుడు మీ సినిమాలంటే పంచవర్ష ప్రణాళికలే. దేవకట్ట దగ్గర నుంచి సినిమా వచ్చిందంటే మళ్ళీ 4 years కనిపిస్తారు మీరు. అలాగే మీ వెన్నెల దగ్గర నుంచి ప్రస్థానం దగ్గర నుంచి రిపబ్లిక్ జాతకం అలా వెళ్తుంది, బట్ అది మారిపోతుంది. ఇప్పుడు మారిపోయినట్టే లెక్క. ఎందుకంటే మహేసభ 3 సినిమాల కంటెంట్, సో ఆల్మోస్ట్ 3.5 years అయింది కదా. ఆ యావరేజ్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్కి ఒక సినిమా వర్త్ కంటెంట్ ఇచ్చినట్టు ఇప్పుడు బేసిక్లీ. వెబ్ సిరీస్ కిందకి వెళ్ళారు ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ సినిమాగా చాలా ఛాలెంజింగ్ అని. ఏంటంటే 3 part ఫిల్మ్ అంటే 2 leads కావాలా, ఫేస్ వాల్యూ ఉన్న లీడ్స్ కావాలా, అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్కి ఉన్న స్కేలు, డెప్త్, దీనికి స్టార్ పవర్ ఉన్న వాళ్ళే కావాలి. లేకపోతే మనం అంత స్పెండ్ చేయలేము ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. బట్ స్టిల్ సఫర్. ఓకే యాక్టర్స్తో తీసినా కూడా వాళ్ళని టైం చేసి 3 partగా తీయాలి అంటే లైక్ ఇట్స్ హార్డ్ టు కమిట్ పీపుల్. అండ్ ఆల్సో ఓన్లీ వాళ్ళిద్దరు క్యారెక్టర్లే కాదు, చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కూడా ట్రావెల్ చేయాలి కదా స్టోరీతో. ఇప్పుడు వెబ్ సిరీస్లో బాగా సక్సెస్ అయినటువంటి వాడిని అబ్రిటీ చేసి ఫిల్మ్స్గా తీసుకొచ్చే కాన్సెప్ట్ కూడా ఒకటి బాగుంటుంది కదా. మైసబ్బ చూసిన చాలామంది దీన్ని యాజ్ ఈజ్ సినిమా లెంగ్త్లో రిలీజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని. అంటే దేర్ లాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ నో మై రైటింగ్ స్టైల్ చేంజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ప్రాబ్లీ కిరణ్ నేను ఇద్దరం కలిసి రాయడం వల్ల. డైలాగ్ పార్ట్ ఎవరు రాసింది? డైలాగ్ పార్ట్ ఎవరు రాశారు? ప్రిడామినెంట్లీ నేనే, బట్ తను కూడా చాలా బ్యూటిఫుల్ లైన్స్ కంట్రిబ్యూట్ చేశాడు. ఇట్స్ రాదర్ బ్రింగింగ్ ద పర్స్పెక్టివ్ ఆన్ టు ద టేబుల్. లైక్ ఆ డిస్కషన్లో నుంచి జరిగిన పర్స్పెక్టివ్లో నుంచి కూడా చాలా డైలాగులు నాకు ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు. సో దట్ వే ఇట్స్ ఇంటర్ట్వైన్డ్ జర్నీ. నెక్స్ట్ దేవకట్ట నుంచి ఒక సినిమా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సినిమా స్క్రిప్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉంది స్క్రిప్టింగ్. ఒక హీరోతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను, ఆల్మోస్ట్ 1 yearగా ట్రావెల్ చేస్తున్నాను. అది చాలా పెద్ద అంబిషన్ మా ఇద్దరికి. దానికి అన్ని కుదిరినప్పుడు సరైన టైంలో ఎవరు సార్ హీరో న్యూస్ బయటకు వస్తాను. అది ఇప్పుడే నేను అఫీషియల్ కాదు కాబట్టి ఇప్పుడే ఐ షుడ్ నాట్ మెన్షన్. ఆదిత్యనా ఎవరు? కాదు నేను ఇప్పుడే చెప్పలేను. దాన్ని ఎగ్జైటింగ్గా చెప్దాం. ధ్రువం ఏంటంటే జస్ట్ వీఆర్ ట్రావెలింగ్, వీ విల్ కన్వే ఇట్ ద వే ఇట్ హ్యాస్ టు బి కన్వేడ్ ఫ్రమ్ ద day 1 itself. It has to get the attention we are intending. Very good sir, very good sir, congratulations. Thank you so much. ప్రతి ఆస్పెక్ట్లో కూడా స్క్రిప్ట్ ఆస్పెక్ట్లో, టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేకింగ్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ ఆర్టిస్ట్ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. సో డియర్ ఆడియన్స్, ప్లీజ్ వాచ్ సోనీ లివ్. August 7th నుంచి టెలికాస్ట్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎ ఫెంటాస్టిక్ షో. ఈయన చెప్పిన దానికంటే కూడా డిఫరెంట్ కంటెంట్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఆయన ఎందుకో హైట్ చేస్తున్నారు డైరెక్టర్ గారు, ఆయన ఎందుకు హైట్ చేస్తున్నారో తెలియదు. మంచి క్రెడిట్ని ఎంజాయ్ చేయాల్సింది, బట్ ఎందుకో హైట్ చేస్తున్నారు. దట్ ఈస్ అప్ టు హిమ్. బట్ మనకంటూ చూసే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్లోనే చూద్దాము. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ది షో.